హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా దేశ చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం, పిల్లల కస్టడీ మంజూరుకు కాదంటుంది హైకోర్టు. ఇక వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు, కానీ పిల్లల కస్టడీని పొందలేరని ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి భార్య కాలేకపోవటం మంచి తల్లి కాలేరన్న అర్థం కాదంటూ ఓ 9 ఏళ్ల బాలిక బాధ్యతను తల్లికి అప్పగించింది. తన నుంచి విడిపోయిన భార్యకు కుమార్తె కస్టడీని అప్పగిస్తూ 2023లో ఓ కుటుంబం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఓ మాజీ శాసనసభ్యురాలి కుమారుడు ముంబై హైకోర్టులో సవాలు చేశారు. ఇక పిటిషనర్కు 2010లో వివాహం అయింది. 2015లో కుమార్తె జన్మించింది. ఇక 2019లో తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని మహిళ పేర్కొంది. ఇక మరోవైపు పిటిషనర్ మాత్రం తన భార్య ఆమె ఇష్టప్రకారమే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఆరోపించారు. ఇక మహిళకు అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, కాబట్టి కుమార్తె బాధ్యతలను ఆమెకు అప్పగించడం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయస్థానానికి విన్నవించారు. ఇక దీనిపై స్పందించిన జస్టిస్ పాటిల్, పిల్లల కస్టడీ విషయంలో తల్లి వివాహేతర సంబంధాల ఆరోపణకు ఏమాత్రం సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తండ్రి అభ్యర్థనను తిరస్కరించారు. విడాకులకు చూపే కారణంతో పిల్లలను కస్టడీకి అప్పగించలేమన్నారు.